దేహం దేని నిమిత్తం అండి? ప్రభువు నిమిత్తమే. నీకు అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది. నీ పేరెంట్స్ నిన్ను నమ్మి సిటీలో చదివించడానికి పంపించారు. నువ్వేం చేయాలి? అన్నీ చేయదగినవే. పక్కన తోటి వాళ్ళేమో బాయ్ ఫ్రెండ్స్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు, సినిమాలకి తిరుగుతూ ఉన్నారు. నీకు ఆ స్వాతంత్రం ఉంది, కానీ నువ్వేం చేయాలి? ప్రభువు నిమిత్తము ఇది మనము చెయ్యతగనివి కావు అని నువ్వు విసర్జించుకోవాలి. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? ఎవరైనా మన తప్పులు పసిగడుతున్నారా? ఎవరు లేరండి, ప్రభువు చూస్తున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యోసేపు చెడుని విసర్జించుకున్నాడు, పాపాన్ని విసర్జించుకున్నాడు. అది దేవుడు చూశాడు. హల్లెలూయా. దేహము ప్రభువు కొరకే. మీరు దేవుని సొత్తై ఉన్నారు, విలువ పెట్టి కొనిన వారు. మనమందరం ఎవరము? విలువ పెట్టి కొనిన వారము గనుక ప్రతి ఒక్కరూ మీ దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అన్నిటికీ చేయడానికి స్వాతంత్రం ఉంది. మనకి కళ్ళు ఉన్నాయి, అన్నీ చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, సీరియళ్ళు చూడొచ్చు, అన్నీ చూడొచ్చు అని అనుకుంటాం. కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ చూడదగినవి కావు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అన్నీ చేయడానికి మాకు స్వాతంత్రం ఉంది, కానీ ప్రభువు నిమిత్తమై, ప్రభువు కోసమే తనకు తాను దేవునికి సమర్పించుకుంటూ దేని యందు ధ్యాస పెట్టక ఏక హృదయము కలిగిన వాడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా.